గిద్యోను ఖడ్గమును తీసుకుని వెళ్ళుట మర్చిపోయాడు. మర్చిపోలేదు. అలా అనుకోకూడదు. దేవుడే వద్దన్నాడు. ఖడ్గం వద్దు, కొండ పట్టుకోండి, బోర పట్టుకోండి, దివిటీలు చేత పట్టండి, యుద్ధ రంగంలో అడుగు పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. గిద్యోను ఖడ్గమే యెహోవా ఖడ్గం అంటూ కేకలు వేయండి. అసలు గిద్యోను చేతులు ఖడ్గం ఉంటేగా కదా. కానీ యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గం. గిద్యోనికి సపరేట్గా ఏం ఖడ్గం లేదు. దేవుని ఖడ్గమే గిద్యోను ఖడ్గం. కేకలు వేయండి. ఆ కేకలు వేసినప్పుడు కొండలు పగలగొట్టండి, దివిటీలు వెలిగించండి, బోర్లు ఓదండి అన్నాడు. యుద్ధతంత్రం ఇదే. వాళ్ళు అదే చేశారు. శత్రువులు భయపడిపోయారు. మధ్యరాత్రి వేళ గిద్యోను తన సైన్యంతో మన మీదకు వచ్చేసాడు అనంటూ ఎటు చూసినా సరే దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, బోర్లు ఊదుతూ ఉన్నారు. అప్పటికే కొండలు ఒకేసారి పగలగొట్టబడిగా గొప్ప శబ్దం వచ్చేసింది. ఉలిక్కి పడలేసారు, భయపడిపోతున్నారు. గిద్యోను సైన్యంతో వచ్చేసాడు. అదిగో మంటలు మండుతున్నాయి, బోర్లు ఊదుతూ ఉన్నారు. అమ్మో ఎంతమంది వచ్చారు, ఏమో ఈ రాత్రి పూట అనుకున్నారు. అమ్మో వాడి చేతులు సావటం కన్నా మళ్ళీ మనం పొడుచుకుని సాగుతున్నాయి అనుకుని శత్రు సైన్యం ఏం చేసింది తెలుసా? వారికి ఒకరి కడుపులో ఒకరు పొడుచుకొని చచ్చిపోయి ఆరాకొర ఎవడన్నా మిగిలి ఉంటే కనుక అవి పారిపోతుంటే వీళ్ళు తరుము పట్టుకున్నారు. మొత్తానికి ఖడ్గం చేతిలో లేదు. యుద్ధంలో గొప్ప జయాన్ని చూశారు. శత్రు సైన్యం ఎంతమంది? 1 2 100 1000 2000 3000 అని అంటే ఎంతమంది? లెక్కకు ఒంటెలే ఇసుక రేణువులాగా ఉండేనని మనం లేఖనాల్లో చూడగలుగుతాం. అంత గొప్ప సైన్యాన్ని జయించడానికి దేవుడు శక్తినిచ్చి, దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూస్తే ఆశ్చర్యకరమైన సహాయాన్ని మనము పొందుకోగలుగుతాం. విశ్వాసంతో దేవుని వైపు మనం చూడగలగాలి.